ఇటు తమిళనాడు, అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో నిన్న కొన్ని కీలక తీర్పులు కనిపించాయి. మొదట తమిళనాడులో చూస్తే కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో అర్హులైన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఫస్ట్ ఆ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అక్కడ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకొని ఆ మేరకు నియామక పత్రాలు కూడా అందిస్తే దాని మీద తమిళనాడు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ ఉద్యోగాలు చెల్లవు, పప్పులు బెల్లాలు పంచడానికి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది, అర్హతలు అనేటివి ఉంటాయి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని చెప్పి అలా ఉద్యోగాలు ఇచ్చే నిర్ణయాన్ని కొట్టివేసుకుంటూ నిర్ణయం తీసుకుంది తమిళనాడు హైకోర్టు. అండ్ ఇటు తెలంగాణలో హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ను తొలగించేయాలి, ఆ స్థానంలో ఐజీ క్యాడర్ ఉన్నటువంటి అధికారిని నియమించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు, ఉత్తర్వులు ఇచ్చారు, తీర్పు చెప్పారు. పదే పదే హైకోర్టును అబద్ధం చెబుతున్నారని, పదే పదే హైకోర్టు ఉల్లంఘనలు అంటే హైకోర్టు తీర్పును పాటించడం లేదని, హైకోర్టులు అంటే న్యాయస్థానాలు అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు అని, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని చాలా తీవ్రంగానే రంగనాథ్ మీద విరుచుకుపడింది తెలంగాణ హైకోర్టు. మొత్తం మీద ఆయన హైడ్రా కమిషనర్గా తీసి పక్కన పెట్టేయమని చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎదురు దెబ్బే. ఆయన ఫస్ట్ పక్కన పెట్టేయండి, పదే పదే హైకోర్టును మోసం చేస్తారా, ఉల్లంఘిస్తారా, మేమంటే లెక్కలేదా అని. ఈ రెండు కనుక చూస్తే నెటిజన్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పడే కొన్ని వర్గ విభేదాల నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు నియామకాలు ఏవైతే ఉంటాయో అందులో మార్పు చేర్పులు చేసి మరీ ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే మనలాంటి వాళ్ళని చాలామంది మాట్లాడుకున్నాం, అరే ఇలా అయితే ఎలా కుదురుతుంది, మొత్తం ఇది కనుక ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఎత్తేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేసుకుంటూ పోతారు కదా. ఇబ్బందుల్లో ఉన్నారని ఒకరికి, హత్యకు గురి కావాలని ఒకరికి, ఆత్మహత్య చేసుకున్నారని ఒకరికి, ప్రమాదంలో చనిపోయారని ఒకరికి, అయ్యో పాపమని మరొకరికి, ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇది ఆగేది ఎక్కడా అని. కానీ ఆ నిర్ణయానికి ఎక్కడ ఎదురు లేకుండా పోయింది. బహుశా మన న్యాయస్థానాల్లో పిటిషన్లు పడ్డా కూడా అవి పెద్ద పరిగణలోకి తీసుకున్నట్లు లేరు. అండ్ పోలీసుల వ్యవహార శైలి ఒకసారి 2 సార్లు కొన్ని వందల సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహాన్ని, ఆశ్చర్యాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను, విస్మయాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు చాలాసార్లు. చివరికి ఒక పౌరుణ్ణి కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేసి 2 సార్లు హైకోర్టుకు మేము వెతుకుతున్నామని హెబియస్ కార్పస్ పిటిషన్ లాంటి దాంట్లో కూడా హైకోర్టును మోసం చేసిన, అదిగో కనీసం ఈ ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద అయినా చర్య తీసుకోండి అని హైకోర్టు చెప్పినట్లేదు. తెలంగాణ, తమిళనాడులో ఏమో హైకోర్టు నిర్ణయాలు అట్లున్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఏమో ఎట్లున్నాయని నెటిజన్లు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.